హాయ్ హలో నమస్తే ఆదాం వెల్కమ్ టు ది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 6 తెలుగు రివ్యూ. అసలు బిగ్ బాస్లోకి కంటెస్టెంట్స్ ఎవరెవరు లోపలికి వెళ్తున్నారో ఒక్కసారి చూసేద్దాం. ఇదే ఫైనల్ లిస్టు. ఇందులో ఖచ్చితంగా 25 నెంబర్స్లో ఖచ్చితంగా 19 మినిమం 17 నెంబర్స్ బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు. మిగిలిన కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లేకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న అలా పంపించవచ్చు. ఒక్కసారి బిగ్ బాస్లోకి ఎవరెవరు వెళ్తున్నారో ఒకసారి చూసేద్దాం. జబర్దస్త్ నుంచి జబర్దస్త్ ఫైమా అందరికీ తెలిసిందే. పటాస్లో ఒక చిన్న స్టూడెంట్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత డైరెక్టర్లకు బాగా నచ్చి పటాస్లో తీసుకొని పటాస్లో చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ చేసి బాగా ఎంటర్టైన్ చేసి ఎంతో అంటే చూసే వాళ్ళకి కామెడీ, అందం కాదు ఇంపార్టెంట్ కామెడీ, అంటే ఆమె మాట్లాడే మాటలు కానీ వాయిస్లో ఉండే బేస్ కానీ చాలా మంచి పర్ఫార్మర్. నేను దగ్గర నుంచి కూడా చూశాను, చాలా మంచి పర్ఫార్మరు. అసలు మల్లెమాలలో తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు తట్టుకొని మల్లెమాలలో ఉందంటే చాలా మంచి పర్ఫార్మరు. అయితే ఖచ్చితంగా 100% జబర్దస్త్ ఫైమా బిగ్ బాస్కి వెళ్తుంది. నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా అడిగాను, కన్ఫర్మ్ చేశాను. ఆల్రెడీ క్వారంటైన్లో ఉంది. ఖచ్చితంగా బిగ్ బాస్కి 100% వెళ్తుంది. అయితే జబర్దస్త్ కేటగిరీ నుంచి చలాకి చంటి తెలిసిందే. జబర్దస్త్లోకి అత్తారింటికి ఇల్లు వచ్చినట్టు వెళ్ళి వస్తుంటాడు జబర్దస్త్లోకి. ఇప్పటికే 3 సార్లు వెళ్ళి వచ్చాడు జబర్దస్త్ నుంచి. అయితే మొన్న ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఏదో చెప్పాడు. బట్ ఇతను కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు, చలాక్ చంటి. అయితే జబర్దస్త్ కేటగిరీ నుంచి ఇంకొకరు కూడా వెళ్తున్నారు. తమన్నా సింహాద్రి బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత 1 వీక్లో బయటికి వచ్చేసింది. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు కానీ లేకపోతే ప్రవర్తన కానీ ఏదో ఆ టైంలో జనాలకు నచ్చగా 1 వీక్లో బయటికి పంపించేశారు. కానీ రీసెంట్గా ఓటీటీ కన్నా ముందు వచ్చిన బిగ్ బాస్లో మాత్రం ప్రియాంక సింగ్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా బాగా, అంటే ఒక ట్రూ ఎంటర్టైనర్గా చాలా బాగా ఆకట్టుకున్నారు. లాస్ట్ వీక్ నాకు తెలిసి ఫైనల్ వీక్ దాకా ఉన్నారు ప్రియాంక సింగ్. ఆ తర్వాత బయటికి ఫైనల్ వీక్లో కానీ 1 వీక్ ముందు కానీ బయటికి వచ్చేసారు. అయితే ఈసారి జబర్దస్త్ నుంచి తన్మయ్ ప్రియాంక సింగ్కి ఏ మాత్రం గ్లామర్ పరంగా మాత్రం తక్కువ ఉండదు. బట్ పర్ఫార్మెన్స్ పరంగా ఎలా చేస్తారని మనకు తెలియదు. బట్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత చూడాలి. అయితే జబర్దస్త్ కేటగిరీ నుంచి తన్మయ్, చంటి, ఫైమా. అయితే చాలామందికి జబర్దస్త్ అప్పారావు బాబాయ్ బిగ్ బాస్కి వెళ్తున్నాడా లేదని చిన్న డౌట్ ఉంది. ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం, అప్పారావు నిజంగానే బిగ్ బాస్కి వెళ్తున్నారా లేదనేది. ఒకసారి కాల్ చేద్దాం. ఈ టైంలో వద్దులే, ఎందుకంటే షూట్లో ఉండుంటాడు. ఒకసారి వాట్సాప్లో మనం కాంటాక్ట్ అవుదాం, ఒకసారి అడుగుదాం ఏం రిప్లై ఇస్తారో చూద్దాం. ఓకే, లక్కీగా అప్పారావు బాబాయ్ ఆన్లైన్లో ఉన్నాడు. ఒకసారి కనుక్కుందాం. అప్పారావు బాబాయ్ ఏంటి బిగ్ బాస్కి వెళ్తున్నావా? ఒకసారి అర్జెంటుగా రిప్లై అవ్వా. మెసేజ్ పెట్టాను అప్పారావు బాబాయ్, చూద్దాం. ఏమో చెప్పలేం కదా. అప్పారావు బాబాయ్ కూడా బిగ్ బాస్కి వెళ్తే నాకు తెలిసి కామెడీ పరంగా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చాలా స్కిట్లు చూశాను జబర్దస్త్లో. చాలా మంచి పర్ఫార్మర్ కూడా అప్పారావు బాబాయ్. మరి ఈసారి బిగ్ బాస్కి వెళ్తున్నాడే ముందు టాక్ వచ్చింది. తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ అప్పారావు బాబాయ్ పేరు వినబడట్లేదు. చూద్దాం, ఒకసారి కనుక్కుందాం. ఆన్లైన్లో ఉన్నట్టు రిప్లై ఇస్తానని చూద్దాం. ఈ ఎపిసోడ్ అయ్యేలోపు రిప్లై ఇస్తే నేను మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? అయితే బిగ్ బాస్లోకి వెళ్ళే నెక్స్ట్ కంటెస్టెంట్ సిరిలెవర్ శ్రీహాన్ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కింది సీజన్ సిరి స్కిట్లు కానీ తర్వాత వచ్చే కాంట్రవర్సీ యూట్యూబ్లో బేవర్సన్ కాంట్రవర్సీ అయింది. అప్పుడు షణ్ముఖ్ జస్వంత్, సిరి, దీప్తి సునైన ఎంత ఫేమస్ అయ్యారో సిరిలెవర్ శ్రీహాన్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే సిరిలెవర్ ఎలా రియాక్ట్ అవుతాడా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగనే సోషల్ మీడియా ఫాలో అయ్యేవారు, అతను ఏమేమి పెడుతున్నాడు అన్నీ చూసేవాళ్ళు. అలా సిరిలెవర్ శ్రీహాన్పై చాలా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది జనాలపై. అందుకని ఈసారి బిగ్ బాస్లోకి సిరిలెవర్ శ్రీహాన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే సిరి కూడా తెలిసిందే, బిగ్ బాస్లో ఉన్నప్పుడు కన్నా బయటికి వచ్చిన తర్వాత చాలా బాగా ఫేమస్ అయిపోయింది. ఒక చిన్న ఇష్యూతో అదంతా అయిపోయింది. బట్ సిరిలెవర్ శ్రీహాన్ కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు, ఓకే. అయితే తరువాత వెళ్ళేది అర్జున్ కళ్యాణ్. చాలామందికి ఈ ఫేస్ కట్ కూడా తెలీదు, నాకు కూడా తెలీదు. బట్ అర్జున్ కళ్యాణ్ కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడంట. ఫోటో కింద ఇస్తాను. ఇతను షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చాలా చేశాడంట. బట్ చూద్దాం ఎలా ఆడతాడో. అయితే ఇటీవల సీజన్లో మనం చూసిందే, బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు చాలామంది ఆర్టిస్టుల ఫేస్లు కూడా మనకు తెలియదు. ఎవడరా బాబు ఈడు అనుకుంటాం. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామందికి అందరికీ తెలిసిపోతారు, ఆల్మోస్ట్ తెలిసిందే. అయితే అర్జున్ కళ్యాణ్ కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు. నెక్స్ట్ బాలాదిత్య, ఇతను తెలిసిందే. చాలా సినిమాల్లో అప్పుడు వచ్చిన ఓల్డ్ సినిమాల్లో విలేజ్లో బట్
అంటే చాలా సినిమాలు నటించారు, చిన్న చిన్న సినిమాల్లో, అంతగా ఫేమ్ అయిన సినిమాలు అయితే నాకేమనిపించట్లేదు. బట్ చిన్న చిన్న సినిమాలు నటించారు. ఫేస్ చూస్తే అన్న మీ సినీ యాక్టరే కదా అడగొచ్చు, కానీ ఏంటంటే మరీ చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏం లేవని నాకు అనిపిస్తుంది. బట్ బాలాదిత్య పిక్ కింద పెడతాను చూడండి. అయితే ఇతను కూడా బిగ్ బాస్లోకి 100కి 90% కన్ఫర్మ్ కంటెస్టెంట్, ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు. అయితే నెక్స్ట్ శ్రీ సత్య అనే అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది. ఈ అమ్మాయి కూడా మీకు ఎవరికి తెలీదు, బట్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిపోద్ది, ఆ విషయం అందరికీ తెలిసిందే. బట్ ఈ అమ్మాయి కూడా ఎవరికి తెలీదు. ఈ అమ్మాయి కూడా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసింది. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది. ఏంటో క్రికెట్ కామెంటరీ అమ్మాయి నేహా చౌదరి తెలిసిందే, క్రికెట్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేహా చౌదరి కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నారు. ఈ అమ్మాయి ఫోటో కూడా కింద ఇస్తాను. చాలామందికి అంటే క్రికెట్ అందరూ చూడరు కదా, చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలామంది క్రికెట్ చూడరు, ఎందుకంటే బిగ్ బాస్ ఐపీఎల్ ఒకేసారి రన్ అవుద్ది కాబట్టి నాకు తెలిసి చాలామంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ క్రికెట్ చూడరు. ఎందుకంటే బిగ్ బాస్ ఐపీఎల్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి అప్పట్లో, ఇప్పుడు ఇంకెలా ఉందో తెలీదు. నేను కూడా క్రికెట్ చూడను, బట్ ఈ అమ్మాయి క్రికెట్ చూసేవాళ్ళు చాలామంది తెలుసు. ఈ అమ్మాయి క్రికెట్ తెలుగు కామెంటరీ ఇస్తారు, నేహా చౌదరి. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నట్టు సమాచారం. నెక్స్ట్ డి స్టార్ కామెడీస్లో ది మోస్ట్ పాపులర్, సోషల్ మీడియాలో కూడా బేభత్సమైన పాపులారిటీ ఉంది. ఇటీవల కాలంలో వాంటెడ్ పండు గారు సూపర్ డూపర్ హిట్ సినిమాలు నటించింది, అంటే పర్లేదు ఏడా ఆడింది. బట్ అది దీపికా పిల్లి కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నారు, అది కన్ఫర్మ్గా తెలిసిందే అందరికీ. దీపికా పిల్లి ఎవరైంది అందరికీ తెలిసిందే, బట్ తెలియకపోతే కింద పిక్ ఇస్తాం చూడండి. దీపికా పిల్లి కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్లోకి. నెక్స్ట్ నువ్వు నాకు నచ్చా ఫేమ్ పింకీ, సుదీప పింకీ ఈమె పేరు. ఈమె కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది. చాలామంది తెలుసు, ఎందుకంటే నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ఎందుకంటే అంత బాగా పండింది ఈమె క్యారెక్టరు. ఈమె కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది. ఈమె పేరు పింకీ. నువ్వు నాకు నచ్చా సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించింది ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ వినయ్ సుల్తానా, అంటే నాకు తెలిసి ఆర్జీవీ గర్ల్స్ అంటే నాకు తెలిసి బాగా ఫేమస్ అయింది ఆర్యానా, ఎందుకంటే అప్పట్లో ఏదో కాంట్రవర్సికల్ ఇంటర్వ్యూలో ఏదో చిన్న ఇష్యూ మీద రన్ అయ్యి బాగా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో. తర్వాత వెంటనే అప్పుడే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ఆ టైంలో బిగ్ బాస్కి వెళ్ళిపోయింది. కానీ ఈ వినయ్ సుల్తానా అమ్మాయి మాత్రం ఒకే ఒక వీడియో, అది కూడా పెద్దగా ఫేస్ అంత క్లారిటీగా మనకు కనిపించదు, ఎందుకంటే లాంగ్ షార్ట్ వీడియో, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆర్జీవీతో. బట్ ఈ అమ్మాయిని తీసుకుంటున్నారంటే, అంటే ఈ టైంలో మరి ఆర్జీవీ గర్ల్ అంటే ఇంకెవరు లేరు ఫేమస్లో ఉండి, బట్ ఆ అమ్మాయి కొంచెం కాంట్రవర్సికల్గా అయింది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఆర్జీవీ గర్ల్ వినయ్ సుల్తానా కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నారు. అది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది తెలియదు, నాకు కూడా అంతగా తెలియదు, ఎందుకంటే నేను కూడా వీడియో చూసాను. కానీ నేను చూసి ఈ అమ్మాయి అయినా అమ్మాయి అనుకున్నంత అయిపోయింది, ఎందుకంటే అసలు లాంగ్ షార్ట్ వీడియో అది నాకు అంతగా అనిపించలేదు. బట్ సరే చూద్దాం ఎలా ఆడుతుంది ఈ అమ్మాయి కూడా. నెక్స్ట్ వాంటెడ్ పండుగాడ్లో సినిమాలో ఈ అమ్మాయి కూడా నటించింది, వాసంతి కృష్ణన్ అనే అమ్మాయి. ఈ అమ్మాయి వాంటెడ్ పండుగాడ్ సినిమాలో కూడా నటించింది. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుందంట. ఈ అమ్మాయి నాకు అంతగా అసలు ఇంతవరకు నాకు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, బట్ బిగ్ బాస్కి వెళ్ళిన చాలామంది తెలిసిపోద్ది. బట్ ఈ అమ్మాయి వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటించిందట. నేను వాంటెడ్ పండుగాడ్ సినిమా ఇంతవరకు చూడలేదు, బట్ ఈ అమ్మాయి పేరు వాసంతి కృష్ణన్. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుందంట, చూద్దాం. నెక్స్ట్ అంటే అమలాపురం తెలిసిపోయి ఉంటుంది, అభినయశ్రీ. చాలామందికి ఇప్పుడు కాదు కానీ 2005-06 ఆ టైంలో సినిమాలు చూసే వాళ్ళకి ఈ అమ్మాయి బాగా తెలుసు. శ్రీకాంత్ సినిమాల్లో కానీ బ్రహ్మానంద కాంబినేషన్లో కానీ చాలా సినిమాలు నటించింది. చాలా అంటే ఈ అమ్మాయి అప్పుడు సినిమాలు చూసేవాళ్ళు నాకు కూడా తెలుసు, ఇప్పుడు చూస్తుంటాం. అప్పుడు సినిమా చూసేవాళ్ళు చాలామందికి ఈ అమ్మాయి తెలుసు, చూస్తే ఓహో ఈ అమ్మాయా అంటాం. బట్ అమ్మాయి కాదు, ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే అప్పుడు సినిమాలు నటించే అమ్మాయి కాబట్టి ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయి ఉంటుంది. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది, చూద్దాం. ఈ అమ్మాయి పేరు అభినయశ్రీ. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది, చూద్దాం. ఆల్రెడీ అయిపోయింది, బై 5 అయిపోయింది కంప్లీట్. డి పండుగాడు. ఓకే ఒకసారి మన అప్పారావు బాబాయ్ రిప్లై ఇచ్చాడు, చూద్దాం ఏమన్నాడు. హాయ్ అబ్బాయి
వెంకటేష్, నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదబ్బాయి. చూద్దాం. ఇంతవరకు అయితే బిగ్ బాస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, అప్పారావు బాబాయ్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదంట. అంటే ఈసారి బిగ్ బాస్కి అప్పారావు బాబాయ్ వెళ్ళనట్టే. అప్పారావు బాబాయ్ని ఇష్టపడే ఆడియన్స్ మాత్రం ఈసారి కొంచెం హర్ట్ అయినట్టే, ఎందుకంటే వెళ్ళనట్టే. సర్లే, ఏముంది, చాలామంది జబర్దస్త్ నుంచి వెళ్తున్నారు కదా. ఓకే బాబాయ్, ఓకే థ్యాంక్ యూ. అది అప్పారావు బాబాయ్ కూడా బిగ్ బాస్కి వెళ్ళట్లేదు, ఆల్రెడీ కన్ఫర్మ్ చేసాడు. ఓకే, అయితే నెక్స్ట్ ఇక బిగ్ బాస్లోకి వెళ్ళేది మాత్రం డి నుంచి పండు మాస్టర్, తెలిసిందే. నాది నెక్లెస్ గొలుసు ఆ సాంగు మరి ఇంకా ప్రపంచం మొత్తం దడలాడిసింది ఒక్కో టైంలో. ఇంకో విషయం చెప్పాలంటే మనోడు వల్లే మన దుర్గారావు వాళ్ళ వైఫ్ వాళ్ళు ఫేమస్ అయిపోయారు ఈ సాంగ్ వల్ల. అంత బాగా ఫేమస్ అయిపోయింది. డి పండు కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నారు. ఓకే, తర్వాత సింగర్ రేవంత్, తెలిసిందే. సింగర్ రేవంత్ చాలా మంచి సింగరు. నేను చాలా పాటలు చూసాను, బట్ సింగర్ రేవంత్ పాటలు అంటే ఇదేం చెప్పలేము. బట్ అంటే తెలుసు, చాలామందికి తెలుసు సింగర్ రేవంత్ అంటే. అతను కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆర్జే సూర్య. అప్పట్లో టీవీ9లో మంచి స్కిట్లు కూడా చేసేవాళ్ళు. రీసెంట్గా స్మార్ట్ న్యూస్లో అందులో ఆర్జే సూర్య, అతను కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు. చాలామందికి తెలుసు ఆర్జే సూర్య. నేను కూడా చాలా అప్పట్లో స్మార్ట్ న్యూస్ స్టార్టింగ్ టైంలో చాలా స్కిట్లు చూశాను. అందరికీ తెలిసిందే ఆర్జే సూర్య కూడా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు అంట. నాకు కూడా అంత క్లారిటీ తెలియదు, బట్ 90% బిగ్ బాస్లోకి వెళ్తున్నాడని సమాచారం. నెక్స్ట్ టీవీ9 స్మార్ట్ అంజలి అనే ఈ అమ్మాయి, నాకు కూడా తెలీదు. నేను ఎప్పుడు ఈ స్మార్ట్ అంజలి అనే అమ్మాయిని చూడలేదు. టీవీ9 అంతా నేను పెద్దగా ఈ మధ్యకాలంలో టీవీ9 చూడట్లేదు. బట్ ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుందని సమాచారం. చూద్దాం ఈ అమ్మాయి. నెక్స్ట్ అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో బిగ్ బాస్ 6 స్టార్ట్ అయిపోయిన నుంచి అందరి నోళ్ళల్లో నానే పేరు బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి. ఇతని పేరు కోసం ఎంతోమంది వెయిటింగ్. ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్కి వెళ్తున్నాడు. ఎలా అంటే తెలిసిందే, అతని యూట్యూబ్ ఛానల్లో నో అప్డేట్స్ లేవని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు వెయిట్ చేసినప్పుడు కంటెస్టెంట్ లిస్ట్ చెప్పకుండా ఉండవు. ఇప్పుడే తెలిసిపోయి ఆల్మోస్ట్ 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఇంకా చెప్పవలసిన లేదు, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఆదిరెడ్డి 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్. అయితే నెక్స్ట్ వెళ్ళే కంటెస్టెంట్ గీతు రాయల్, అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ రివ్యూలు ఇంతకుముందు గీతు రాయల్ అనే అమ్మాయి నాకు తెలిసి నేను చూసింది జబర్దస్త్లో సుధీర్ స్కిట్లో పుష్ప స్పూప్లో చూశాను ఈ అమ్మాయిని. అప్పటి నుంచి తెలుసు నాకు గీతు రాయల్. అంతకుముందు బిగ్ బాస్ రివ్యూలు కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది. ఈ అమ్మాయి మంచిగా మోటివేషనల్ స్పీకర్ కూడాను. నేను ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు కూడా చూశాను. ఒక ఫన్నీ వీడియోని కూడా చూశాను నేను. ఏంటంటే ఇలాగ ఒక వీడియో పెట్టి ఎవరో నాకు కామెంట్ పెట్టారు, ఫ్రెండ్స్ ఇలాగా నువ్వు గూగుల్లో ఉన్న కొటేషన్స్ కాపీ కొడుతున్నావు కదా అంటే, అరే నువ్వేంట్రా నా బొంగు నాకు చెప్పేది, నేనే చెప్తున్నారా, నాకేమైనా పని లేదనుకున్నావు రాత్రి అంతా కూర్చొని సిరివెన్నెల సీతారామ శాస్త్రిలా రాయడానికి, త్రివిక్రమ్ శ్రీనివాసలో రాసి తెల్లాల గురించి చెప్పడానికి అంటూ ఏదో సమ్ కామెడీస్ ఒక అది క్లిప్ ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే అంత యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు నాకు చాలా ఇష్టం. బట్ ఈ అమ్మాయి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది. ఎలా ఆడుతుందో చూద్దాం. నెక్స్ట్ స్మార్ట్ జోడీ. ఓంకార్ షోలో, అంటే ఓంకార్ ఒక షో చేశారు స్మార్ట్ జోడీ అని. అందులో వచ్చారు వీళ్ళు మెరీనా రోహిత్ అనే ఒక జంట. అంటే నాకు తెలిసి ఆ అమ్మాయి ఫేస్ మీకు చాలా ఐడియా ఉంటుంది, బట్ అబ్బాయి ఫేస్ అంత ఐడియా నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ వీళ్ళు వస్తున్నారంట స్మార్ట్ జోడీ అనే ఒక ఓంకార్ పెట్టిన షోలో. వీళ్ళు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశారు అని సమాచారం. నేను కూడా చూడలేదు, బట్ వీళ్ళు కూడా వస్తున్నారంట, చూద్దాం. నెక్స్ట్ మోడల్ రాజ్ కుమార్. అంటే ఇంతకుముందు మనకి జెస్సీ వచ్చారు మోడల్ కేటగిరీ నుంచి. అసలు అప్పుడు వచ్చేటప్పుడు ఎవరో కూడా తెలియదు, బట్ మోడల్ కేటగిరీ నుంచి ఈసారి రాజ్ కుమార్ అనే ఒక వ్యక్తి వస్తున్నారంట. అతని ఫోటో కూడా మనకు దొరకలేదు, బట్ అతను వస్తున్నారంట. అతని పేరు మోడల్ రాజ్ కుమార్. అది నెక్స్ట్. ఇది ఫైనల్ థింగ్, కామన్ మ్యాన్ కేటగిరీ. అంటే రీసెంట్గా చెప్పారు కదా, మీలో కూడా పబ్లిక్లో కూడా మీలో కూడా బిగ్ బాస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఏదో ఇచ్చారంట. బట్ నేను అది ఖచ్చితంగా క్లారిటీగా చూడలేదు. బట్ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి మాత్రం రాజశేఖర్ బట్ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి మాత్రం రాజశేఖర్ అనే ఒక వ్యక్తి వస్తున్నాడు. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి 3 వస్తున్నారు. బట్
కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ముగ్గురు వస్తున్నారు. ఒకరి పేరు రాజశేఖర్, ఇంకొకరి పేరు సుధీర్, ఇంకొకరి పేరు అమ్మాయి సంధ్య అని ఒక అమ్మాయి వస్తుంది. సుధీర్ అనే వ్యక్తి ఆల్రెడీ సోషల్ మీడియా ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో చూపించిన అబ్బాయి పేరు కూడా సుధీరే. బట్ ఆ అబ్బాయి ఖచ్చితంగా బిగ్ బాస్ కామన్ మ్యాన్ కేటగిరీలో వస్తే ఖచ్చితంగా అబ్బాయి కామన్ మ్యాన్ అయితే కాదు. ఎందుకంటే నాది ఆర్యానది ఎన్ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు ఆ అబ్బాయి కెమెరామ్యాన్ నా దగ్గర ఆ ఫోటో కూడా ఉంది. బట్ అది వేరే ఛానల్లో ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి బిగ్ బాస్కి వస్తే నేను ఆ అబ్బాయిది నేను ఆర్యానా కలిసి దిగిన ఫోటో ఉంది. అది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఈ అబ్బాయి నేను అనుకునే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో సుధీర్ అనే ఫోటో, ఆ అబ్బాయి ఖచ్చితంగా బిగ్ బాస్కి వస్తే మాత్రం 100% కామన్ మ్యాన్ కాదు. ఎందుకంటే రీసెంట్గా ఆర్జీవీ కాంట్రవర్సీ జరిగేటప్పుడు కొన్ని సినిమా షూటింగ్లో దిగిన ఫోటోలు ఆ అబ్బాయి కెమెరామ్యాన్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ మా టీవీ సీరియల్ కూడా చేశాడు. మా టీవీ సీరియల్లో కూడా నటించారు ఆ అబ్బాయి. అయితే మరి ఇంకా అలా నటించిన తర్వాత ఇంకా కామన్ మ్యాన్ ఎలా అవుతారు చాలామందికి తెలియదు. కానీ సినీ ఫీల్డ్ ఉన్న అబ్బాయే సుధీర్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి వస్తే మాత్రం ఖచ్చితంగా కామన్ మ్యాన్ కేటగిరీ అయితే కాదు. మిగిలిన రాజశేఖర్, సంజయ్ అనే అమ్మాయి ఎవరో మనకు తెలీదు. బట్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు, వాళ్ళ పూర్వత్రాలు ఏంటి, వాళ్ళ లెక్కేంటి, పత్రం ఏంటి, 11:30 కల్లా ఖచ్చితంగా బిగ్ బాస్ రివ్యూ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిపోతుంది. ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్.